హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయేది బీరకాయ ఎండు రొయ్యల కర్రీ. చాలా చాలా కమ్మగా ఉంటుంది. ఒక్కసారి నేను చేసే విధంగా ట్రై చేసి చూడండి. మరి దీనికంటే ముందుగా మీకు ఒకటి చెప్పాలి. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేవారుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాం పదండి. ముందుగా ఒక అరకిలో బీరకాయలను తీసుకొని దీనికి ఉన్న పొట్టును మొత్తాన్ని ఇలా చెక్కి తీసేసి శుభ్రంగా వాటర్తో 2-3 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక ఆ తర్వాత ఎండు రొయ్యలకి ఉన్న ముందు భాగాన్ని తీసేసి ఒక చిన్న బౌల్లో తీసుకొని వీటిని కూడా 1-2 సార్లు సాల్ట్ వాటర్తో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇందాక వాష్ చేసిన బీరకాయలను తీసుకొని ఇందులో 4-5 పచ్చిమిర్చి, 1 టమాటో, 2 ఉల్లిగడ్డలు తీసుకొని వీటిని ఇలా కట్ చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులు, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ వేసి ఇవి లైట్గా వేగనివ్వండి. అలాగే ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి అంతా కలిపి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కాస్త వేగనివ్వండి. అలాగే కాస్త కొత్తిమీర వేయండి. ఇంకా 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసి ఇలా కలిపి పక్కన పెట్టుకున్న ఎండు రొయ్యలను వేసి అంతా కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కాస్త వేగనివ్వండి. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి కలిపి ఇందులోనే కట్ చేసిన బీరకాయలను వేసి అంతా కలిపి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ ఉంచండి. ఇక 20 మినిట్స్ తర్వాత మూత తీసి ఒక్కసారి అంతా కలిపేయండి. ఇలా ఇంకా కట్ చేసిన టమాటో కూడా వేసి కలిపి ఒక 2 మినిట్స్ మూత పెట్టి వదిలేయండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసి, కారం ఎక్కువగా తినేవారుంటే ఇంకో 2 టేబుల్ స్పూన్ దాకా కారం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకే కారం యాడ్ చేశాను. అంతా కలిపి ఇక లాస్ట్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంలో వడ్డించుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా నేను చేసే విధంగా బీరకాయ ఎండు రొయ్యల కర్రీ చేసి చూడండి, బాగుంటుంది. చాలా చాలా కమ్మగా ఉంటుంది. మీరైతే అస్సలే వదలరు, అంత బాగుంటుంది. అలాగే మీకు ఒకటి చెప్పాలి, మీకు నా వంటకం నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.